వచ్చారు చూడు. అలాగే అమ్మగారు. తింగర్ గారు మీరా? ఆగండి, అమ్మగారు పిలుచుకొస్తా. తింగరా? తింగర్ అంటాడేంటి? తింగర్ గురించి అమ్మగారు 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 తపాలా వచ్చిందండి. తపాలానా? తపాలాలు బండిలు ఎవర్రా? అదే అమ్మగారు, టీవీల్లోను యూట్యూబ్లోను పాటలు పాడుతూ ఉంటారే, తింగర్ తపాలా గారు వచ్చారు. ఒరే, అది తింగర్ కాదురా, సింగర్. పైగా అది తపాలా కూడా కాదు, తమన్నా. సింగర్ తమన్నా. ఆ తపాలా గారు వచ్చారు. ఒరే, ఇంకోసారి తపాలా అన్నావు అనుకో, అదే కూని రాగము పాడిద్ది, నువ్వు కూని అయిపోతావు. వెళ్ళి జ్యూస్లు, తమన్నా జ్యూస్లు టీలు లాంటివి ఏం తాగదు. నువ్వు వెళ్ళి కషాయం తీసుకొని రా. అలాగే అమ్మగారు. రవి తమన్నారా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను కుమారి, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. చాలా ఫేమస్ అయిపోయావు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అవును కుమారి, చాలా బిజీ అయిపోయాను. అస్సలు రెస్ట్ ఉండట్లేదు, ఎక్కడ చూసినా నా ప్రోగ్రామ్స్. అది సరే కానీ వాడేవాడు తింగరు తప్పేలా అంటున్నాడు? వాడు మా సర్వెంట్ పుల్లయ్యలే, నువ్వేం పట్టించుకోకు. రారా, వచ్చి 5th ప్లేస్లో కూర్చో. ఏంటి 5th ప్లేసా? నువ్వు పిలిచావని ఏఆర్ రెహమాన్ ఇళయరాజాతో కలిసి అమెరికా వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేయాలి. అవన్నీ క్యాన్సిల్ చేసుకొని వస్తే నాకు 5th ప్లేస్ ఇస్తావా? ఇస్తే 4th ప్లేస్ ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతావు. అమ్మో, ఈ తమన్నా వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మరి 4th ప్లేస్లో ఏసై, 5th ప్లేస్లో ఏసై ఉన్నారుగా. పర్లేదులే, మన ఏసయ్యగా 5th ప్లేస్లో కూర్చోమని అడుగుదాం. ఏసయ్య 5th ప్లేస్లో కూర్చోరా. పుల్లయ్య, తమన్నాకి ఏం కావాలో చూసుకో. తింగర్ గారు కషాయం తీసుకోండి. ఏ పిల్లయ్యా, నేను తింగర్ కాదు సింగర్. అదేనండి అదేనండి. తపాలా గారు, ఒరే పుల్లయ్య, ఈసారి తపాలా అనుకోండి, మొహం పగిలి. నాకు పాటలు వచ్చు. ఏంటి నీకు పాటలు వచ్చా? వచ్చా ఏంటి? మా ఊర్లో చీటి పాట నుంచి వేలం పాట వరకు, పెళ్లి పాట నుంచి సాగు పాట వరకు అన్ని నేనే పాడాలి. అవునా? ఏదో పాట పాడిపోతా. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండగట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా. ఏంటి పాట? పాడమంటే చావు పాట పాడతావే ఏంటి? నచ్చలేదా? ఇంకో పాట, మంచి పాట. ఏంటి పాటలు అసలు అర్థమే కాలేదు. ఏంటి అర్థం కాలేదా? ఈ పాట మంచిగా పాడు. వస్తావని నేను సిల్క్ చీర కట్టుకుంటాను, సిల్క్ చీర కట్టుకుంటాను. ఏంటి పాటలు? పాడుతుంటే చెవులోంచి బ్లడ్ వస్తుంది. ఇది మీకు డెఫినెట్గా నచ్చు. సరిగ్గా పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు, పాయగానే కలుపు. ఏంటి పాటలు పాడమంటే? కుమారి ఈ పుల్ల ఏంటి పిచ్చి పిచ్చి పాటలని పాడుతున్నాడు? సారీ తమన్నా, నువ్వు కూర్చో, నేను మాట్లాడతా. మళ్ళీ ఏం బాగావురా? నా టాలెంట్ చూపించాను అమ్మగారు. ఒరే పుల్లయ్య, నీ టాలెంట్తో రోజు నన్ను చంపేస్తున్నావు. వెళ్ళి పని చూసుకోపో. పుల్లయ్య, ఎవరో వచ్చారు చూడు. అలాగే అమ్మగారు. జిలేబీ గారు మీరా? ఆగండి, అమ్మగారిని పిలుచుకొస్తా. అమ్మగారు అమ్మగారు, జిలేబీ గారు వచ్చారండి. జిలేబీయా? జిలేబీలు జాంగ్రీలు ఎవర్రా? అదే అమ్మగారు, వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి అమ్ముతారే, ఆ జిలేబీ గారు వచ్చారు. వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి అంటే రియల్ ఎస్టేటా? ఆ జిలేబీ గారు వచ్చారు. ఒరే, అది జిలేబీ కాదురా, జవేరి. వెళ్ళి నువ్వు కాఫీ తీసుకుని రా పో. రావి జవేరి రా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను కుమారి, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఎలా ఉంది నీ బిజినెస్? నా బిజినెస్ ఏమి బంగారంలా ఉంది. Ding 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 bam 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 bam. హలో
లేకపోతే ఆఫీస్లో ఒక్క నిమిషం కూడా మేనేజ్ చేయలేవా? ఓ అదా విషయం. ఆయన వెళ్ళేదేమో సుబ్బయ్యకి అమ్మేసి, సుబ్బయ్యనేమో ఆయన ఐడికి అమ్మేసి, ఆయన ఐడి అంత తింగరోడికి ఎవరు ఉండలేరా, వాడికి అమ్మేసేది. అదే రావే జవేరిరా, వచ్చి 6th ప్లేస్లో కూర్చో. వాట్? నాకు 6th ప్లేస్ ఇస్తావా? నువ్వు పిలిచేమని నా కాంట్రాక్ట్స్ అన్ని పక్కన పెట్టొస్తే నాకు 6th ప్లేస్ ఇస్తావా? ఇస్తే 5th ప్లేస్ ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతా. అమ్మో, ఈ జవేరి వెళ్ళిపోతే నాకెవరు హెల్ప్ చేస్తారు? మరి 5th ప్లేస్లో ఏసై ఉన్నారుగా, మాటి మాటి అడిగితే ఫీల్ అవుతారేమో. పర్లేదులే, మన ఏసయ్యగా 6th ప్లేస్లో కూర్చోమని అడుగుదాం. ఏసయ్యా 6th ప్లేస్లో కూర్చోరా. రావి జవేరి రా, వచ్చి 5th ప్లేస్లో కూర్చో. పుల్లయ్య, జవేరికి ఏం కావాలో చూసుకో. కాఫీ తీసుకోండి. జిలేబీ గారు, అరే, నా పేరు జిలేబీ కాదు, జవేరి, అంజనా జవేరి. అదేనండి. నాకు స్థలం కావాలండి, ఇప్పిస్తారా? దాన్నే ఉంది, బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. ఎంత కావాలి? 2 ఎకరాలు. 2 ఎకరాలా? 1 ఎకరంలో ఇల్లు కట్టుకుంటాను, 1 ఎకరంలో పూలు పళ్ళు కూరగాయలు పెంచుకుంటా. సరే, ఎక్కడ కావాలి? పొన్నూరులో కావాలా, బోడిపాలలో కావాలా, లేకపోతే పేపర్లలో కావాలా, పుత్తూరులో కావాలా, ఎక్కడ కావాలి? అబ్బే, ఎక్కడెక్కడ వద్దండి, నాకు డైరెక్ట్ గా చంద్రమండలం కావాలి. వాట్? చంద్రమండలమా? అయినా అక్కడికి ఎలా వెళ్తావు పుల్లయ్య? అదేంటండి అట్టంటారు? మొన్నేగా ఒక రాకెట్ పంపించింది, ఈసారి రాకెట్ లో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు పుల్లయ్య సెన్స్ లేకుండా? ఏ కుమారి, కుమారి, ఈ పిల్లయ్య చూడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. సారీ జవేరి, నువ్వు కూర్చొని మాట్లాడతా. మళ్ళీ ఏం బాగావురా? ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అసలు నువ్వేం అడిగావు? స్థలం అడిగాను అమ్మగారు. అదే, ఎక్కడ అడిగావు? చంద్రమండలం అడిగాను అమ్మగారు. హా? చంద్రమండలమా? అక్కడికి ఎలా వెళ్తావురా? అదేంటి అమ్మగారు అట్టంటారు? మొన్నేగా ఒక రాకెట్ పంపించింది, ఈసారి రాకెట్ లో 2 టికెట్లు తీసుకుని నేను మాట్లాడతాను. అరే పుల్లయ్య, ఇది పొన్నూరు గుంటూరు మధ్య తిరిగే ఫ్రీ బస్ అనుకుంటున్నావా? ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళడానికి. నీ బండి చూసుకోపో. ఏం చేద్దాం, ఇల్లు కట్టుకుని బాగుపడదామన్నా కానీ ఎవరు సహించట్లా. Fifth duet dance please ready. Fifth duet dance members please be ready. Come here to the stage. పుల్లయ్య, ఎవరో వచ్చారు చూడు. అలాగే అమ్మగారు. వచ్చావా? మళ్ళీ వచ్చావా? మా ఇంట్లో పడి తినడానికి. ఇదేమన్నా పెడుతున్నావా ఏంటి? మా అక్కది నేను తింటానా, నీకేంటంట బాధ? పోపో వెళ్ళి మా అక్కని పిలుచుకురా. ఎవర్రా వచ్చింది? ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉంటూ ఎప్పుడు మన ఇంటి మీద పడుతుంటారు చూసారా? ఆవిడ గారు, మీ చెల్లి చిలకమ్మ గారు వచ్చారు. ఏంట్రా అలా అంటున్నావు మా చెల్లిని? నావన్నీ దానివి, దానివన్నీ నావి, మధ్యలో నీకెందుకు? ఆ, మీరు కలుపుకోండి. కలుపుకుంటాంలే, వెళ్ళి నీ పని చూసుకోపో. రావే చెల్లిరా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అక్క, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మరిది గారు పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అక్క. ఏంటి ఇంకా హడావుడు లేదు, సందడి లేదు, పెళ్లి పనులు ఇంకా మొదలు పెట్టలేదా? మొదలు పెట్టలేదు చెల్లి, నువ్వు వచ్చావుగా, మొదలు పెడదాంలే. సరే అక్క. వెళ్ళి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అదేంటి పుల్లయ్య ఉన్నాడుగా? పుల్లయ్య ఉన్నాడులే, నువ్వంటే నా చెల్లిగా, నువ్వు చూసుకుంటే గౌరవంగా ఉంటది. సరే అక్క. వెళ్ళి కూర్చో. అక్క, అక్క, నాకు ఇక్కడ కూర్చుంటా నీకు ప్లేస్ లేదా అక్క? ప్లేస్ లేకపోవడం ఏంటి? ఇల్లు మొత్తం నీదే, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో. సరే అక్క, కొంచెం నెగుస్తారా? తీసుకో కాఫీ. చీచి, ఏంట్రా పుల్లయ్య, కాఫీ ఇంత పలుచగా ఉంది. ఇంట్లో పాలు మొత్తం నువ్వే తాగేస్తున్నావా ఏంటి? నాకు అక్కడ పట్టలేదమ్మా. ఏం తినకుండా తాగకుండానే అంతలా అయ్యావా? మరి